హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. చూస్తూ ఉంటేనే చూడండి నోరైతే కనుక ఊరిపోతుంది. అలా అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే కనుక ప్రిపరేషన్ ఎలా ఉంటుందో వీడియోలో చూసేసేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. నేను ఇక్కడ లెగ్ పీస్ కోసం బిర్యానీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో కూడా మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ముందుగా మరొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేశారు కదా, చికెన్ బిర్యానీ అయితే కనుక చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే కనుక చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా ఉండేటటువంటి బిర్యానీ అయితే కనుక రెడీ అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్. పక్కా మనకు రెస్టారెంట్ స్టైల్ అయితే కనుక బిర్యానీ అయితే ఉంటుంది. ఈ బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు. ఓన్లీ ఇది వచ్చేసి జీలకర్ర మసూర అయితే కనుక తీసేసుకున్నాను అనమాట. ఈ జీలకర్ర మసూర కూడా నేను 1.5 గ్లాస్ అయితే తీసేసుకున్నాను. లెగ్ పీస్ వచ్చేసి 1 kg వరకు అయితే తీసేసుకున్నాను అనమాట. కేజీ చికెన్ అయితే కనుక లెగ్ పీసెస్ ఇలా అయితే తీసుకున్నాను. మొత్తం 7 పీసులు అయితే కనుక వచ్చేసాయి అనమాట లెగ్ పీసెస్. అలాగే చిన్న పీస్ ఒకటి అయితే వచ్చేసింది కేజీకి. వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి. తొక్క తీయని తెల్లగడ్డలు, అలాగే చెక్క లవంగం, 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర ధనియాలు వేయించుకున్నవి, అలాగే అల్లం చిన్న ముక్క అనమాట. వీటన్నిటిని రెడీ చేసుకొని మిక్సీ జార్లకి అయితే తీసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆనియన్ ఒక చిన్న సైజు ఆనియన్ అనమాట, 2 పచ్చిమిర్చి, 2 చెక్క, అలాగే తొక్క తీయని తెల్లగడ్డలు ఒక 2 గడ్డలు అనమాట. ఎందుకంటే కిలో చికెన్ వరకు అయితే కావాలి కదా. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, లవంగం, వేయించిన ధనియాలు, జీలకర్ర, అలాగే చిన్న ముక్క అల్లం, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వీటిలో వచ్చేసి టేస్ట్కి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం అయితే ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ అయితే కనుక కారం సరిపోతుంది. అలాగే మనకు కలర్ఫుల్గా కనిపించడానికి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను ఇక్కడైతే యూజ్ చేశాను అనమాట. వీటిని వేసేసుకొని మొత్తం అయితే మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా అంతా కూడా నేను మిక్సీకి అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక కప్పు పెరుగైతే వేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేనైతే ఇలా అయితే తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ముందుగా చికెన్ లెగ్ పీసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా కాట్లు పెట్టేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా మొత్తం అంతా కూడా అప్లై అయితే చేసేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకి ఇలా కాట్లు ఎందుకు పెట్టాలంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లోపలి వరకు వెళ్ళి టేస్ట్ అనేది మనకు తెలియడానికి ఈ విధంగా మొత్తం అయితే చుట్టూ కాట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న దాన్ని 1 అవర్ అయితే కనుక పక్కన అయితే పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత వీటిని అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ ఆయిల్ అంతా కూడా ఈ విధంగా హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత చిన్నపాటి కొంచెం మసాలా ముద్దనైతే తీసుకొని ఆయిల్లో వేసానంటే ఈ విధంగా పైకి అయితే వచ్చింది అంటే కనుక మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందని అనుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి లెగ్ పీసులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తూ ఉన్నారు చూడండి, ఆయిల్ అయితే సూపర్గా అయితే కనుక చాలా బాగా హీట్ అయితే ఎక్కేసింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసి అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులో కూడా బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై కూడా మనకు చాలా రెడ్గా వచ్చేలాగైతే కనుక వేయించుకోవాలి. చూసేసారు కదా, చాలా అంటే చాలా బాగా అయితే కనుక వేగిపోయాయి. ఇందులో వచ్చేసి మనం ఎక్కడే కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఎటువంటి పొడులు కూడా వేయలేదన్నమాట. ఓన్లీ మసాలాకు సంబంధించిన పొడులు మాత్రం వేసాము. వీటన్నిటిని 2 వైపులా తిప్పుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయితే చేసుకుందాం. చూసేసారు కదా, చాలా సూపర్గా అయితే లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను బిర్యానీ కోసం వచ్చేసి చూడండి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, అలాగే మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసేసుకొని ఆయిల్ అయితే కనుక ఇలా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ ఏగేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి దోరగా ఏగేటట్టు వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసేసి వేగించుకోవాలన్నమాట. ఇవి 2 ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత
ఇందులో వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలు అయితే కనుక సన్నగా కట్ చేసిన 2 టమోటాలు అయితే ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. టోటల్ ఇవంతా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం లెగ్ పీసులకు రెడీ చేసినటువంటి మసాలా ఏదైతే ఉంటుందో ఆ మసాలానే అన్నం బిర్యానీ లెగ్ కూడా ఇలా అయితే వేసి బాగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే విధంగా బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో అయితే కనుక చాలా బాగా అయితే కనుక మసాలా అంతా ఏగిపోయింది. ఇలా అంతా ఏగిపోయిన తర్వాత వీటికి వచ్చేసి నేను బిర్యానీ కోసం 1.5 గ్లాస్ అయితే కనుక రైస్ అయితే తీసుకొని నానబెట్టేసుకున్నాను. దీనికి 3 గ్లాసెస్ అయితే కనుక వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్నది వచ్చేసి మనం జీలకర్ర మసూర రైసే కాబట్టి దీనికి వచ్చేసి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసేసుకోవాలి. అదేవిధంగా 1.5 గ్లాస్ నేనైతే రైస్ తీసుకొని 3 గ్లాస్ అయితే వాటర్ అయితే తీసేసుకున్నాను. రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా వంపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినటువంటి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి రైస్ ఏవైతే ఉంటుందో ఇవంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని బాగా హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడుకుతూ ఉంది చూడండి. మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట రైస్ అంతా కూడా. చూసేసారు కదా, ఇప్పుడైతే కనుక మొత్తం మనకు 80% అనేది బిర్యానీ అనేది రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఇందులో రైస్లో పెట్టేసి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. చూసేసారా ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే కనుక సింపుల్గా మనకు లెగ్ పీస్ బిర్యానీ అయితే కనుక రెడీ అయితే అయిపోయింది. టేస్టీ లెగ్ పీస్ బిర్యానీ చాలా టేస్టీగా అయితే ఉందండి. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.